కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీ రామకోటి భక్త సమాజం నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్షలలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డికి తలంబ్రాలు అందజేశారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఆ తలంబ్రాలను ఎమ్మెల్సీ రామనామాన్ని స్మరిస్తూ గోటితో ఒడ్లు వలిచి తలంబ్రాలుగా చేసి రామభక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ భద్రాచల శ్రీరాముని కళ్యాణానికి గోటి తలంబ్రాలు ఉపయోగించడం ఆనవాయితీ. తెలంగాణ రాష్ట్రం నుండి మన గజ్వేల్లోని శ్రీ రామకోటి భక్త సమాజానికి ఇలాంటి అద్భుత అవకాశం దక్కడం రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక కృషి, పట్టుదలే కారణమన్నారు. ఈ 150 కిలోల తలంబ్రాల దీక్షలో 1,00,000 మంది భక్తులను భాగస్వామ్యులు చేస్తున్న ఆయన రామభక్తి అమోఘమన్నారు. మా పూజలందుకోవా, సేవలందుకోవా, మమ్మేలా రావయ్య రామయ్య, మా తోడు నీడ నీవే. ఈ కలియుగ రామదాసుగా పేరు పొందిన రామకోటి రామరాజు గత కొన్ని సంవత్సరాలుగా రాముని మీద భక్తితోటి హిందూ సోదరులందరితోటి కూడా ఈ రామనామం వ్యాపించడే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేపట్టడం జరుగుతుంది. ఇలాగైతే గజ్వేల్ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక గుర్తింపు ఉన్నదో అలాగే ఆ వారసత్వాన్ని కొనిపుచ్చుకొని ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం భద్రాద్రి రామునికి గోటి తలంబ్రాలు అనే కార్యక్రమంలో 20 కిలోలు వాళ్ళు భద్రాద్రి నుంచి పంపించడం జరిగింది. సుమారు ఒక 30,000 మందితోటి వాటిని ఓర్తోటి ఒలిపించి తలంబ్రాలుగా తయారు చేసి పంపించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మెచ్చి ఈ సంవత్సరం భద్రాద్రి రామునికి తలంబ్రాలుగా 150 కిలోల వడ్లను గోటి తలంబ్రాలుగా తయారు చేయడానికి వారికి పంపించడం జరిగింది. ఈసారి ఆయన లక్ష్యం ఏంటంటే 1,00,000 మందితోటి 1,00,000 మందితోటి ఈ కార్యక్రమం చేపట్టి ఆ భద్రాద్రి రాముని కృపకు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశం. తద్వారా ఈ గజ్వేల్కు ఉన్న గత ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడాలంటే ఆయన లక్ష్యం. వారి లక్ష్యము నెరవేరాలని, వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇంకా ముందుకు పోయి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలి. ఆ భగవంతుని, ఆ రాముని కృప కూడా ఈ గజ్వేల్ ప్రాంతం మీద బాగా ఉండాలి. ఎందుకంటే గజ్వేల్లో కూడా పురాతనమైన ఎప్పటి నుంచో ఉన్న రామాలయము చాలా ప్రాముఖ్యత గలది. బహుశా ఆయన ఆశీస్సులతోటే ఇదంతా రామరాజుకు సంకల్పం కలిగి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది, ముందుకు పోతుంది. అందుకో తద్వారా మంచి సత్ఫలితాలు కూడా సాధించడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు వారి కుటుంబం మీద, ఆయన మీద, ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.